సునీత అండి. నా ప్లాట్ నెంబర్ 2612 న్యూ రాజరాజపేట. అంటే ఈ ఏరియా పేరమ్మా? న్యూ రాజరాజపేట అండి. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. మరి ఆయన పరిపాలనలో చాలా బాగుంది. మేము 3 రోజులైతే ఇబ్బంది పడ్డాము. నీళ్లు సడన్గా మరి మాకు చెప్పా పెట్టకోకుండా వచ్చేసి మేమేం సామాను తీసుకోవడానికి టైం ఉండలేదు. అవన్నీ కూడా నష్టపోయినా సరే మేము ఇంటిపైనే డేరాలు కట్టుకొని ఉన్నాము. కానీ 3 రోజులు బాగా ఇబ్బంది పడ్డాము. అన్నానికి కానీ నీళ్ళకే కానీ బాగా యాతన పడ్డాము. 3 రోజుల తర్వాత నుంచి మాత్రం మాకు ఏ కరువు లేకుండా కూడా మొత్తం ప్రభుత్వం బాగా అందజేశారు. విరాళ దాతలకు కూడా ధన్యవాదాలు. విరాళాలు కూడా మాకు బాగా పంపించి అందరూ సహాయం చేశారు. వాళ్ళందరికీ మా ధన్యవాదాలండి. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కానీ ఇప్పుడు వాలంటీర్లు చేశారండి. మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపల్ సార్లు కానీ పనోళ్ళు కానీ అందరూ కూడా మంచిగా మాకు అన్నీ చేశారండి. వాటర్ అందించడంలో కానీ సార్లు కూడా సచివాలయం సార్లు అసలు అందరూ ఆర్డీఓ సార్లు కానీ అందరూ వచ్చారండి. అందరూ పరామర్శించారు మమ్మల్ని, అందరూ పలకరించారు. మరి మాకు అన్ని సౌకర్యంగానే దొరికినాయండి. తినే అబద్ధం చెప్పుకోము. మరి మేము ఫుడ్ కానీ నీళ్లు కానీ అన్నీ బాగా ఇచ్చారు మాకు. మేము అబద్ధం చెప్పకూడదు. తిని మాకు ఈ రోజు వరకు కూడా బాగా చేశారండి. వరదలు కూడా తొందరగా మరి దేవుడు కూడా సహాయం చేశాడు. మరి మనుషులు కూడా ఈ నీళ్లు కూడా గబుక్కున లాగడానికి వాళ్ళు అన్ని ఫైర్ ఇంజిన్లు కానీ అన్ని ప్రభుత్వం మొత్తం సహాయం చేశారండి. నా పేరు దుర్గా. నాది 2609 ప్లాట్ నెంబర్. న్యూ రాజరాజపేట మాది. మేము 2003లో వచ్చామండి ఇక్కడికి. వచ్చిందండి 2005లో వచ్చింది కానీ ఇంత రాలేదు. 2005, 2006లో వచ్చింది కానీ ఇంత రాలేదు. మెట్లు దాకే వచ్చినాయి. మేము ఊహించిన రీతిగా వచ్చేసినాయి. కానండి చాలామంది చదువుకున్న వాళ్ళ సర్టిఫికెట్లు కానీ ఇంటి పట్టాలు కానీ అన్నీ పోయినాయండి. మరి సీఎం సార్ అయితే మరి చాలా ప్రయత్నం చేసి రాత్రిపూట కూడా మా ఇళ్ళకి వచ్చాడు. మేము రోడ్ల మీద కూడా వెళ్ళాము సార్ వచ్చినప్పుడు. చాలా బాగుంది. కానండి మరి చదువుకున్న పిల్లలైతే ఇంటింటికి ఉద్యోగాలు అన్నాడు. మరి వాళ్ళ సర్టిఫికెట్లు కూడా చాలా మట్టికి పోయినాయండి. మరి సార్ దృష్టికి ఇది వెళ్ళాలి. నేను మొన్న మా చెల్లి మేము వెళ్ళాము సార్ దగ్గరికి. వెళ్ళినప్పుడు సార్ మరి చూస్తామమ్మా అందరినీ ఆదుకుంటామన్నాడు. దయచేసి సార్ దృష్టికి ఇది తీసుకెళ్ళండి. చదువుకున్న పిల్లలైతే డిగ్రీలు చేసి చాలామంది ఇళ్లలో ఉన్నారండి. చిన్నపాటిది ఏదైనా కానీ సార్ ఇస్తారనే మేము నమ్మకంతో చూస్తున్నామండి. మరి మా పిల్లలు చాలా చదువుకున్నారు. ఇప్పుడైతే మాకు ఏ లోటు లేదండి. మాది చిన్న వ్యాపారం అండి, టిఫిన్ వ్యాపారం. సామాన్ అంతా బండి అంతా కొట్టుకుపోయిందండి. మరి మేమైతే పని లేక నిజంగా 10-15 రోజుల నుండి ఇళ్లలోనే ఉన్నాము. మాకు ఇంట్లో ఏమి లేకపోయినా ఫుడ్ కానీ వాటర్ కానీ పాలు కానీ కరెంటు కానీ అన్నీ ఇచ్చారు. దాన్ని బట్టి నిజంగా ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలండి. ఎవరెవరికంటే మరి చెప్పుకోవాల్సింది సార్ పంపించిన మున్సిపాలిటీ వారికి, సచివాలయం వారికి, పోలీసు వారికి అందరికీ అండి. ఆర్మీ వాళ్ళకి కానీ ఎవరికైనా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా మమ్మల్ని నిజంగా క్షేమంగా మళ్ళీ కట్ట దగ్గరికి తీసుకెళ్ళి చేర్చారండి. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. మాకు వాటర్ వచ్చింది బాగా. ఇదంతా నిండిపోతే బాగానే మమ్మల్ని ప్రభుత్వం ఆదుకున్నారు. చక్కగా అన్నీ మంచి ఇచ్చారు మాకు. వాటర్ కానీ గుడ్లు కానీ భోజనం కానీ అన్నీ అందజేశారు మాకు. పోలీసులు అందరూ చాలా మంది ఆపదలో ఉన్నప్పుడు మాకు చాలా తెచ్చారు. తెచ్చి నష్టపరిహారం అంటే అది కూడా మరి ఇస్తానని రాశారు. మరి అది ఇవ్వాలి వాళ్ళు. మేము చాలా నష్టపోయాం కదా. వారం నుంచి ఉన్నారు కదా, మీకు ఫుడ్ ఇవన్నీ అందాయి? మాకు ఇచ్చారండి. అంతకు ముందు 4-5 రోజులు బాధపడ్డాము నీళ్ళల్లోనే. చాలా ఇబ్బంది పడ్డాము నీళ్ళల్లో మేము బాగా. అసలు ఏం మనిషి కన్నా ఎక్కువ లోతు నీళ్లు ఇక్కడ మాకు బాగా. ఎక్కడ దాకా అంటే నిన్న తగ్గినాయి. అంతకు ముందు మనిషి లోతు నీళ్లు చిన్నపిల్లల్ని వేసుకొని అసలు మేము ఇదంతా బాగా చాలా ఇబ్బంది పడ్డాం నీళ్ళల్లో. పాములు వచ్చేసి ఇళ్లల్లోకి కిందకి ఉండలేక పైన వర్షంకి చాలా బాధపడ్డామండి. కానీ ఆ 2-3 రోజుల తర్వాత మమ్మల్ని అందరూ ఆదుకున్నారు. బాగా చేశారు. చాలామంది వచ్చారు. అందరూ పైనుంచి అన్నీ తీసుకొచ్చారు. మాకు లోటు లేకుండా మంచినీళ్ళు మాత్రం ముందు అందజేశారు. మాకు భోజనాలు అన్నీ ఇచ్చారు. రాసుకున్నారా ఇవన్నీ కొట్టుకుపోయినందుకు చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి వందనాలు. అయినా చాలా మంచి ఆయన అయ్యా అందరికి మంచి చేశారు. తిన్నాళ్ళకి తిన్నాను.
పంచాడు. ఆ. నీళ్ళేంటి అన్నాలేంటి అన్నీ సగలం పంచాడు అయ్యా. ఆయన కడుపు చల్లకుండా ఆయన పెట్టిన ఆయన అయ్యా. అంటే రోడ్డు మీద ఉన్న వాళ్ళకి అందరికి ఇచ్చారంట. అందరికీ ఆ. అయ్యేం కాదు. అందరికి ఇచ్చారయ్యా. రోడ్డు మీద వాళ్ళకి ఏంటి, ఇళ్లలో ఉండే వాళ్ళకేంటి, ఇల్లులు మునిగిపోయిన వాళ్ళకేంటి అందరికి ఇచ్చాడు మా తండ్రి అయ్యా. అంటే ఇప్పుడు మీకు 3 పూట్ల ఫుడ్కి అయితే ఇబ్బంది లేదు. అన్ని పెట్టాడయ్యా, అన్ని పెట్టాడు. తిని ఈ వర్షం రావడం కారణం ఆయన అంటున్నారు కదా చంద్రబాబు. కాదు ఆయన కాదు అయ్యా. ఈ వరద వచ్చింది ఆయన కాదు అయ్యా. ఆయన ఉంది ప్రాణాలు పోతే ఏముంది అయ్యా. ఆయన చేస్తాడా వరద రామని అయ్యా? ఆయన చేసింది కాదు. వచ్చింది అదే వరద. కొట్టు జనం బతికారు ఇక్కడ నయ్యం దేవుడు గొప్పతో. అంత మేలే జరిగింది అయ్యా. మేము అదే చెప్పుకుంటున్నాం పొద్దాక. చంద్రబాబు నాయుడు గారికి చాలా వందనాలు నాయన. నమస్కారం. చేస్తారా? జగన్మోహన్ రెడ్డి చేస్తాడంట కదా. జగన్మోహన్ రెడ్డి అసలు రాలేదు కదా పేటలోకి. రాలేదుగా. ఎక్కడ వచ్చాడు? రాలేదు కదా. అంటే బయటకు వచ్చి మాట్లాడారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను రైలు పట్టాలు దాటి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? దేనికి వచ్చాడు? ప్రజల కోసం వచ్చాడా ఆయన కోసం వచ్చాడా? ఆయన వచ్చాడుగా. వచ్చాడు, చూశాడు. ఇవన్నీ ఎవడు పెడుతున్నాడు? ఇవన్నీ ఎవడు పెడుతున్నాడు? వాళ్ళ వల్లే 10 మంది పెట్టిస్తున్నాడు. అది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాగానే చూసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడే చూస్తాడు బాగా. ఆయన చూసాడు బాగా. ఇంకెవరో చూడలేడు. ఆయన వస్తే 10 సంవత్సరాలు పాతుకుపోతాడు. అది బాబాయ్ మీ ప్రతిరోజు ఫుడ్ ఇస్తున్నారంట. ఆ రోజు డైలీ అందుతున్నాయి. నీళ్లు, ఫుడ్ గిడ్డు అన్ని బాగానే అందుతున్నాయి. కూరగాయలు కూడా కేజీ 10 రూపాయలు ఇస్తున్నారు. కేజీకి 10 రూపాయలు. కేజీ 10 రూపాయలు ఏదైనా సరే. కేజీ 10 రూపాయలు. దుప్పట్లు ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. ఇబ్బంది ఏం లేదంటావు? ఏం లోటు ఏం లేదు, ఇబ్బంది కూడా లేదు. అంటే ఈ నీరు రావడం చంద్రబాబు కారణం అంటున్నారు కదా. చంద్రబాబు కారణం అంటే ఏమన్నా ఆయన కారణం అంటే ఏ లెక్కలో కారణమైనా ఏ లెక్కలో కారణం ఒక మాట చెప్తాం. ఇప్పుడు జగన్ వచ్చాడు. జగన్ వచ్చిన తర్వాత సునామీ వచ్చింది. అప్పుడు ఏం చెప్తావు? జగన్ కారణం అంటారా లేకపోతే చంద్రబాబు నాయుడు కారణం అంటారా? చెప్పు. మీరు చెప్పండి, మీకు తెలియాలి. అదే మరి ఇప్పుడు మేము వస్తే సునామీలే వచ్చేస్తున్నాయి అన్నాడు కదా. మరి సునామీ ఆయన వస్తేనే కదా సునామీ వచ్చేది. అంతేనా కదా? చంద్రబాబు నాయుడు వస్తే సునామీ వచ్చేసిద్దా? రాలేదు కదా. చంద్రబాబు నాయుడు మీద ఏడవడం తప్ప. ఇప్పుడు బొలిమేరకి గేట్లు ఉన్నాయా? అంటే కొంతమంది ఏమని చెప్తున్నారు, బొలిమేరకి గేట్లు ఉన్నాయా? లేవుగా. బొలిమేరకి గేట్లు లేవుగా. గేట్లు ఎత్తేసారన్నారు. గేట్లు ఇన్ని సంవత్సరాల నుంచి గేట్లు లేవు. 60 సంవత్సరాలు నాకు. ఈ 60 సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు ఇలా బొలిమేరకి గేట్లు ఎత్తేసారంటున్నారు. అది చంద్రబాబు నాయుడు అంటే 100%గా బాగా చేస్తారా? అంతేగాని ఇంకోటి వచ్చి ఎవరు ఏలేడు. ఇంటికి 5 పన్నులు పెట్టాడు జగన్. తెలుసా? చెత్త పన్ను వసూలు చేశాడు. చెత్త పన్ను వసూలు చేశాడు తెలుసా? నీటి పన్ను వసూలు చేశాడు. ప్రజలకి నీళ్లు ఇచ్చావు. ఇప్పుడు ఇల్లు ఇచ్చావు, ఇంటి పన్ను వసూలు చేసుకో. కరెంట్ ఇచ్చావు, కరెంట్ ఛార్జీలు పెరిగినాయి. 300 కట్టాల్సింది 1200 కట్టాను నేను. ఏ లెక్కలో 1200 తీసుకున్నావు చెప్పాలిగా. మరి చంద్రబాబు నాయుడు వల్ల నీళ్ళు వచ్చేసినాయి అంటే చంద్రబాబు నాయుడు ఇంట్లో నుంచి వచ్చినాయా లేదా కుళాయి